హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారైతే ఈజీ కోర్సెస్కు ఒక రివైజ్డ్ సెకండ్ సెమిస్టర్ సప్లీ మరి అదేవిధంగా వన్ టైం ఆపర్చునిటీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఈ యొక్క కోర్సెస్ ఏ కోర్సెస్కు ఎగ్జామ్స్ పెడతారు, మరి వీటికి రాసుకోవడానికి పరీక్ష ఫీజు ఆఖరి తేదీ ఎప్పుడు, ఎంతెంత ఫీజు పే చేయాలి, ఎలా పే చేయాలి, ఎక్కడ పే చేయాలి అనేటటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో అయితే మీకు తెలియజేయబోతున్నాను. కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా మనకి వన్ టైం ఆపర్చునిటీ అనేది ఇవ్వటం కూడా జరిగింది. సో దీన్ని క్లియర్గా మీరు గమనించండి ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తద్వారా నేను అందించేటటువంటి విద్య, ఉద్యోగ, వ్యక్తిత్వ అవగాహన అంశాలన్నీ కూడా మీ యొక్క మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు క్లియర్గా గమనించండి. మనకి అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వారు రెడ్డి ప్రకాష్ రావు గారు అయితే ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరి ఈ ఉత్తర్వుల ప్రకారం ఏమిటి అని అంటే, ఎవరైతే యూజీ సెకండ్ సెమిస్టర్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ రాయబోతున్నారో, అంతేకాకుండా సెకండ్ సెమిస్టర్ వన్ టైం ఆపర్చునిటీ అంటే ఓన్లీ Y15, Y16 స్టార్టింగ్లో మీ ఎన్రోల్మెంట్ నెంబర్ కానీ హాల్ టికెట్ నెంబరు Y15 కానీ Y16 బ్యాచెస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క వన్ టైం ఆపర్చునిటీని మార్చి 2024లో జరిగేటటువంటి పరీక్షలకైతే రాసుకోవచ్చు. సో ఏమిటి ఆ వివరాలు అనేది మనం గమనించినట్లయితే, ఎవరైతే యూజీ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ మరి వన్ టైం ఆపర్చునిటీ Y15, Y16 ఎవరికి బీఎస్సీ, బీకామ్, బీఏ, బీసీఏ, BAOL, BHM, BBM హానర్సు, అదేవిధంగా BSc HS వాళ్ళు అయితే ఈ యొక్క పరీక్షలు అనేది రాసుకోవటానికి అర్హత అన్నమాట. సో దీనికి పరీక్షలు రాయటానికి అపరాధం రుసుము లేకుండా ఫీజు పే చేయడానికి ఆఖరి తేదీ ఫిబ్రవరి 20వ నిర్ణయించడం జరిగింది. ₹100 అపరాధపు రుసుముతో 23 ఫిబ్రవరి 2024 నిర్ణయించారు. అయితే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ గ్యాలీస్ బై కాలేజ్ ఇన్ ట్రిప్లికేట్ ఇన్ ఆఫీస్ ఆఫ్ ది ACE ANU ఆన్ ఆర్ బిఫోర్ 26/2/2024 కల్లా మీ యొక్క పూర్తి డీటెయిల్స్ని ఫిల్ చేసి పంపించడం జరుగుతుంది యూనివర్సిటీకి. మరి అదేవిధంగా ఈ యొక్క థియరీ ఎగ్జామినేషన్స్ సప్లిమెంటరీ క్యాండిడేట్స్కు మనకి 11/3/2024 నుంచి అయితే పరీక్షలు అనేది జరుగుతాయి అన్నమాట. మరి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కానీ ఇంటర్నల్, ప్రాక్టికల్, ప్రాజెక్ట్, ఇంటర్న్షిప్ మొదలైనటువంటి పరీక్షలు సెకండ్ సెమిస్టర్ విద్యార్థులకైతే 1వ మార్చి నుండి 10 మార్చి వరకు అయితే జరుగుతాయి. మరి ఈ యొక్క ఫీజుల వివరాలు కానీ మనం గమనించినట్లయితే, ఎవరైతే సప్లిమెంటరీ క్యాండిడేట్స్ Y17 ఉందో వారు సప్లిమెంటరీ స్టూడెంట్స్ అంటాము. సో వాళ్ళకి ఫీజు ఏ విధంగా పే చేయాలి ఏంటి అనేది గమనించినట్లయితే, BA, BAOL, BSc, BSc ASLFE, BSc HHA, BSc ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంటు, బీకామ్ రిస్ట్రిక్టెడ్, BBA, BCA, BBM హానర్స్ మొదలైనటువంటి కోర్సెస్ వాళ్ళు ఇక్కడ మనకి సింగిల్ పేపర్ అయితేనేమో ₹390 అనేది పే చేయవలసి ఉంటుంది. ఒకవేళ 2 పేపర్లు ఉంటే మీరు ₹510, 3 పేపర్లు ఉంటే ₹570, మరి 4 అంతకంటే ఎక్కువ ఉంటే సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి ₹720 అనేది పే చేయాలి. ఒకవేళ మీకు ప్రాక్టికల్ ఇంటర్నల్ కానీ మరి ప్రాక్టికల్స్ కానీ ఉన్నాయనుకోండి, ఒక్కొక్క పేపర్కి వచ్చేపాటికి ₹95 పే చేయాలి. మరి కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ ఫీజు అనేది ₹95 పే చేయాలి. ఇంటర్నల్ ఎగ్జామినేషన్ ఫీజు ఫర్ సప్లిమెంటరీ క్యాండిడేట్స్ ఫర్ ఆల్ కోర్సెస్కి ₹1000 అనేది పే చేయాలి. సో నెక్స్ట్ ఈ యొక్క బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్కి వచ్చేపాటికి ఇక్కడ ఒక చిన్న చేంజ్ అయితే ఉంటుంది. సింగిల్ పేపర్ అయితేనే 410, 2 ఉంటే 590,
తర్వాత 3 ఉంటే 720 రూపాయలు, 4 పేపర్లు ఉంటే 860, 5 పేపర్లు ఉంటే 1100 పే చేయాలి, 6 అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం 1430 రూపాయలు అనేది పే చేయవలసి ఉంటుంది. అదే వన్ టైం ఆపర్చునిటీ క్యాండిడేట్స్ అంటే ఎప్పుడో చదువు ఆగిపోయి మరి అది వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోకుండా మరి ఓన్లీ సెకండ్ సెమిస్టర్ వాళ్ళే Y15 Y16 బ్యాచ్ వాళ్ళు ఉన్నట్లయితే వారికి మాత్రమే ఈ అవకాశం. వారు రాసేటటువంటి పేపర్లో 3 పేపర్లు ఆర్ లెస్ దెన్ 3 పేపర్స్ ఉంటే 3950 రూపాయలు పే చేయాలి. అర్థమైందా? ఏ ఇయర్కి ఆ ఇయర్. అలానే ఒకవేళ 3 పేపర్స్ కంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్క పేపర్కి మనం 1965 రూపాయలు అనేది పే చేయాలి. సో 3950 అనేది మినిమము, 3 పేపర్ల కంటే ఎక్కువ ఉంటే మాత్రం 1965 రూపాయలు అనేది ఒక్కొక్క దానికి పే చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీకు ఇంటర్నల్స్ కానీ ప్రాక్టికల్స్ కానీ ప్రాజెక్ట్ కానీ మరి ఉన్నట్లయితే ఒక్కొక్క పేపర్కి 1 పేపర్ ప్రాక్టికల్ ఎగ్జామ్కి వచ్చేపాటికి 1330 రూపాయలు పే చేయాలి. 2 లేదా 3 పేపర్లు ఉన్నటువంటి వాళ్ళు 2670 పే చేయాలి. ఇఫ్ మోర్ దాన్ 3 పేపర్స్ ఉన్నాయనుకోండి, ఒక్కొక్క పేపర్కే 1000 రూపాయలు పే చేయాలి. సో క్లారిటీగా మీరు గమనించాలి. ఇక్కడ 3 పేపర్ల కంటే ఎక్కువ ఉంటే 1000 రూపాయలు, ఒకవేళ 2 లేకపోతే 3 ఉంటే 2670, ఒక పేపర్ ఉంటే 1330 రూపాయలు అనేది పే చేయవలసి ఉంటుందన్నమాట. ఇది మనకి ఫీజుల వివరాలు. మరి ఈ ఫీజులు ఎలా కట్టాలి ఏంటి? ఈ ఫీజుల్ని మీరు మీ కళాశాలకు వెళ్ళి మీరు ఫీజులు ఈ విధంగా మీ యొక్క కళాశాలకు కట్టేయండి. వాళ్ళు ఈ అకౌంట్కి క్రెడిట్ చేసి యూనివర్సిటీలోకి వచ్చి సబ్మిట్ చేస్తారు. సో కాబట్టి ఎవరైతే ఈ పరీక్షలు రాయబోతున్నారో సో సెకండ్ సెమిస్టర్ సప్లిమెంటరీ క్యాండిడేట్లు, అదేవిధంగా వన్ టైం ఆపర్చునిటీ Y15 అండ్ Y16 వాళ్ళకి వన్ టైం ఆపర్చునిటీ, అదేవిధంగా Y17 వాళ్ళకేమో సప్లిమెంటరీ. సో కాబట్టి ఇటువంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క పేపర్స్ని పూర్తి చేసుకునేటటువంటి అవకాశం, అంతేవిధంగా మీ డిగ్రీ మీరు పొందేటటువంటి అవకాశం కూడా కలదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఉత్తీర్ణత సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్.